డైలీ నా నిద్ర ఇలా చెడగొట్టకపోతే ఏ ర్యాపిడోనో ఆటోనో బుక్ చేసుకోవచ్చు కదా. నేను బుక్ చేసుకుందామని అనుకుంటా. మా అమ్మే ఆడపిల్లలు ఒకరు బయటికి వెళ్ళకూడదు, ఆ లక్కీ గారిని తోడు తీసుకెళ్ళు అంటుంది. ఆంటీకి నా మీద ప్రేమ లేదా నీ మీద అనుమానమా అర్థం కావట్లేదు. రెండు కాదు, నీలాగే మా అమ్మకు కూడా జాతకాలన్నా నక్షత్రాలన్నా పిచ్చి కదా. నా దరిద్రం కాస్త నీ లక్తో సెట్ ఆఫ్ అయిపోతుందేమో అని మా అమ్మ ముదురష్టపు నమ్మకం. గొప్ప గొప్ప వాళ్ళందరూ అలానే ఆలోచిస్తారే. నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడ అనుకో, నిన్ను మా అమ్మని పిచ్చోళ్ళు అనుకుంటారు. మా మేధావులు మెదస్సు నీలాంటి అదుములకు అర్థం కాదులే కానీ. అవును, ఈరోజు ఎక్కడ డ్రాప్ చేయాలి? బ్యాంక్ దగ్గర, మీ ఫ్రెండ్ దగ్గర? ముందు బండి ఆపాలి. ఎందుకు, ఏమైంది? కాల్ వచ్చింది. నీకు కాల్ వస్తే నేను ఎందుకు బండి ఆపాలి? హ్యాపీగా మాట్లాడుకో. నేను కాల్లో మాట్లాడేది విని డిస్టర్బ్ అయ్యి నువ్వు యాక్సిడెంట్ చేస్తే? నువ్వు కాల్లో మాట్లాడితే యాక్సిడెంట్ అవ్వదే, యాక్సిడెంట్ అవుతుందేమో అనే డౌట్ రేస్ చేస్తావు చూడు, అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. బండి ఆపేశాను, హ్యాపీగా మాట్లాడుకో. హ్యాపీ బర్త్డే గర్ల్. నీకు 100 years. ఇప్పుడే లక్కీ నీ గురించి మాట్లాడుతున్నాడు, నువ్వే కాల్ చేసావు. పొంగేం కాదు. లక్కీ ఏమంటున్నాడు నా గురించి? అయినా నా బర్త్డే ఈరోజు కాదు కదా, రేపు. అయినా పార్టీ ఇవాళే ఇస్తావుగా. తెలిసి ఎందుకు అడుగుతావే? ఎవ్రీ ఇయర్ మనం ఫ్రెండ్స్ అందరం కలిసి కేక్ కట్ చేస్తాము, నీకు తెలుసు కదా. తెలుసు తల్లి. ముందు కేక్ కట్ చేస్తావు, తర్వాత షాంపైన్ షేక్ చేస్తావు, మా మైండ్ బెండ్ అయ్యేదాకా టార్చర్ చేస్తావు. ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా. అవును, ఏంటి ఇందాక లక్కీ నా గురించి ఏదో అంటున్నాడన్నావు? లక్కీయా, నువ్వు చాలా మంచి అమ్మాయివి, భూమి మీద నీ అంత మంచి అమ్మాయి లేదు అని చెప్తున్నాడు. చొల్లు ఆపే. వాడికి నా మీద నువ్వు చెప్పేంత ఒపీనియన్ ఏం లేదు. మరి తెలిసేందుకు అడుగుతావే? ఇంతకీ ఎక్కడున్నావు? రెగ్యులర్ స్పాటేనా? ఈరోజు నేను ఆఫీస్కి రావట్లే. అదేంటి, బర్త్డే రేపైతే ఇవ్వాలి, ఎందుకు లీవ్? నైట్ మీకు కావాల్సిందంత అరేంజ్ చేయాలి కదా. దానికోసం లీవ్ తీసుకోవాలా? అలా కాదే, ఈ మంత్ నాకు 2 కాంపాఫ్స్ ఉన్నాయి. నేను లీవ్ తీసుకుంటుంటే మేనేజర్ ఏమో ఏం పని అని అడుగుతుంటాడు. బర్త్డే అయితే ఏమనలేరు కదా. నక్కకి చావు తెలివితేటలు అప్పుడప్పుడు వస్తాయి, నీకెప్పుడు చుట్టూ ఉంటాయి. నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా? అది నీ తెలివికి వదిలేస్తానే. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి. సౌండ్స్ గుడ్. గుడ్డు లేదు గాడిది గుడ్డు లేదు, దిగు. నాకు అవతల బోల్డ్ పనులు ఉన్నాయి. నేను మళ్ళీ చేస్తానే. ఏం పని ఉందిరా? బేవర్స్గా ఫ్రెండ్స్తో బాతకని కొట్టడమేగా. దిగవే. దిగవే. ఏమైంది వీడికి? ఏంటి? నువ్వు నా లక్కుని తిట్టావు, పడ్డాను. నా కెరీర్ మీద కమెంట్ చేసావు, కన్సిడర్ చేశాను. కానీ మా ఫ్రెండ్స్ మీదకి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను? వాళ్ళు నాకన్నా పెద్ద బొగ్గాలని ఒప్పుకుంటాను. నువ్వు ఒప్పుకోకపోయినా అదే నిజం. వాళ్ళతో తిరగడం వల్లే నువ్వు సగం ఎదవలా తయారవుతున్నావు. ప్లీజ్, నా ఫ్రెండ్స్ టాపిక్, నేను వాళ్ళతో తిరిగే టాపిక్ ఇక్కడితో వదిలేస్తావా? వదిలేకుండా ఉడుంపట్టు పట్టుకొని ఉండడానికి నేను ఖాళీగా ఉండే లక్కీని కాదు, నన్నే నమ్ముకున్న లక్ష్మిని. పద. ఎక్కడికి? ఇప్పుడైతే బ్యాంకుకి, సాయంత్రం స్నేహ వాళ్ళ ఇంటికి. నేను రాను, నేను చాలా బిజీ. నేను కూడా దానికి అదే చెప్పాను, బేవర్స్ వాళ్ళకి అస్సలు టైం ఉండదని. నీ గురించి కాదు, నీ బేవర్స్ ఫ్రెండ్స్ కి టైం ఉండదు. అసలు నీకు టైం వేస్ట్ చేయడానికి కూడా టైం ఉండదు కదా. నువ్వు సాయంత్రం పార్టీకి వస్తాను. అవసరం లేదు, నన్ను డ్రాప్ చేయడానికి ఏం రావక్కర్లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. నీ కోసం వస్తా అనలేదు, స్నేహ కోసం వస్తా అన్నాను. నువ్వు నాకు తోడుగా రాకపోతే మీ నాన్నగారు నీ తోలు తీస్తారని చెప్పు. అది కూడా ఒక రీజన్ అనుకో. సరే, ఈవినింగ్ రెడీ అయ్యాక ఫోన్ చేయి. పద. ఎక్కడా? పక్క గల్లీలో. పక్క గల్లీలో గోళీలు ఆడుతున్నావా? వెయిట్ చేస్తున్నా. నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడెందుకు వెయిట్ చేస్తున్నావు? రావుకాలం ఇంకో 7 minutesలో అయిపోద్ది, అప్పుడు వస్తాను. వాడు నాకు కనపడాలి. ఎవరు? ఇంకెవడు? ఆ రాహుగాడు. నేను ఇలా బ్యాంక్లోంచి బయటికి రాగానే నీ బుర్రకు దూరుతాడేంటి? సర్వం దైవాధీనం. ఇంకొక 2 నిమిషాల్లో నువ్వు నా ఆధీనంలో లేకపోతే ఇదే నీకు ఆఖరి దినం అవుతుంది. మరి రాహు లాగ్ పెట్టి గుద్దానంటే రాహుకేతులు ఇద్దరు గింగిరాలు తిరిగి బంగాళాఖాతంలోకి పోతారు. నోర్మూసుకొని రా. సరే, వస్తున్నా. ఏం టార్చర్. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, చాట్ జీపీటీ కన్నా గొప్పగా చెప్తాం. మీ మనసులో ఏముందో చెప్తాం, మీ మనసుకు నచ్చింది చెప్తాం, మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టే చెప్తాం.
రే ఏంటి ఇక్కడ ఆపావు? ఇప్పుడు వాడి దగ్గర కూర్చుంటావా? అసలు వాళ్లే కనుమరుగైపోయారు, ఇప్పుడు అవసరమా? ఎంకరేజ్ చేసే వాళ్ళు లేకపోతే ఏ టాలెంట్ అయినా కనుమరుగైపోద్ది. ఆ టాలెంట్లో ఏదో ఒకటి. పద వెళ్దాం. ఏహే నడు వెళ్దాం. పద రా. లక్కీ స్వామి రా బాబు రామ్మ. ఆ ముఖ తేజస్లో బాగా రాజయోగం ఉంది నీకు. అందుకేనా గ్యాప్ లేకుండా అప్పులో ఇంటి చుట్టూ తిరుగుతున్నారు? ఏమీ బాధపడకు బాబు. బురదలో నుంచి తామర పువ్వు వచ్చినట్టు ఎప్పుడూ నీ చుట్టూ అప్పుల కోసం తిరిగేవాళ్ళు నీ జాతకంలో కుజుడు పోగానే నువ్వే వాళ్ళకి అప్పులిచ్చే స్టేజ్కి ఎదుగుతావు. ఆహా, ఎప్పుడు స్వామి అలా జరిగేది? ఆ టైం కూడా దగ్గరలోనే ఉంది బాబు. కానీ ఏంటి స్వామి? ఎప్పుడూ శని సంకలో పెట్టుకుని తిరుగుతున్నావు బాబు. సంకలో పెట్టుకుని తిరిగట్లే స్వామి, నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నా. ఏయ్ శనిగిని అన్నావంటే సవాల్ లేస్తాయి చెప్తున్నా. ఎక్కడ తల్లి? బ్లూ డ్రమ్ముల్లోనా కుక్కర్లోనా? అంత ఆఫర్ మనకొద్దు తల్లి. తన మాటలేం పట్టించుకోకండి స్వామి, మీరు చెప్పండి. నా పక్కనున్న శని పోయి అదృష్టం పట్టాలంటే ఏం చేయాలి స్వామి? బంగారంతో తిరగాలి. ఆ? బంగారం లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకొని తిరగాలి. ఓ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎలా గుర్తించాలి స్వామి? ఎప్పుడు జల్ల పూలు పెట్టుకొని నుదుటి మీద బొట్టు లేకుండా బయటికే రాదు. మొహంలో అదృష్టం అచ్చొచ్చినట్టు కనపడుతుంటుంది. ఎప్పుడు నీకు సాయం కావాలన్నా తనకు చేయటమే అలవాటుగా ఉంటుంది. ఓహో. నీకు కష్టం వస్తే మీ నాన్న వైపు చూసేలోపు ఆ కష్టాన్ని ఆమె దూరం చేస్తుంది. ఆ అమ్మాయి నీ పక్కనే ఉంటే ధైర్యం దండిగా ఉంటుంది, పిరిగితనం పారిపోద్ది నాన్న. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది స్వామి? వెళ్దాం పద. ఆగలే. అన్నీ నేనే చెబితే నువ్వెందుకు, నీ జీవితం ఎందుకు? నేను సక్సెస్ అవ్వడానికి మార్గం చూపిస్తాను కానీ నేను సక్సెస్ చేసే వేయింగ్ మిషన్ కాదు నాన్న. సరే స్వామి. ఇదిగోండి. చిరంజీవ చిరంజీవ విజయం తదాస్తు. థ్యాంక్ యూ స్వామి. ఆగవే. ఏంటి ఇక్కడ ఆపావు? ఎక్కడికి వెళ్ళాలి మనం? ముందు ఇంటికి, తర్వాత షాపింగ్కి. షాపింగా? దేనికి? ఏంటి ఇవాళ స్నేహ బర్త్డే, ఏదో ఒక చిన్న గిఫ్ట్ కొనాలి కదా. అబ్బా, నువ్వు చిన్నదంటేనే చాలా టైం చేస్తావు, ఇప్పుడు బర్త్డే షాపింగ్ అంటే చాలా కష్టం. రావా? రాననే ఆప్షన్ కూడా ఇచ్చారా నువ్వు మా నాన్న? కృష్ణుడు ద్రౌపదికి వరం ఇచ్చినట్టు మా నాన్న నీకు నన్ను వరంగా ఇచ్చేసాడు. పద. ఏంటో. ఈ డ్రెస్కి ఆ పూలకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఏమైంది? జడ్డి దానిలో ఉన్నావు. ఎలా? నేను తీయను. నేనే తీస్తా. బాగాలేదంటుంటే. అయినా నేను రాను అంటూనే ఉన్నా కదా, ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు పార్టీ ఎంజాయ్ చేస్తావు, ట్రస్ట్ మీ. ఎవరెవరో కూడా తెలియదు, ఎలా ఎంజాయ్ చేస్తాను? అరే ఎవరో తెలియని పార్టీలోనేరా ఎవరైనా ఎంజాయ్ చేసేది. తెలిసిన వాళ్ళ పార్టీలో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని మనం అసలు ఎంజాయ్ చేయలేం తెలుసా? తెలీదు. అయినా నువ్వు వెళ్ళి ఫాస్ట్గా కలిసేసిరా, వెళ్ళిపోదాం. ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోదాం అంటావేంటి? సరే నువ్వు ఎంజాయ్ చేసిరా, నేను మూలో కూర్చుని ఉంటాను. ఓవర్ యాక్షన్ చేయకు లక్కీ. దా స్నేహాన్ని విష్ చేద్దు. పిచ్చోళ్ళంతా ఒకే ఫ్రేమ్లో కలిసారు.
పార్టీకి పిలవకుండానే వచ్చావు. ఫ్రెండ్కి ఫ్రెండ్వి అని ఊరుకున్నాను. ఇక్కడికి వచ్చామా, తాగామా, తిన్నామా అన్నట్టు ఉండాలి. అది మంచి మంచి ఫిగర్లు ఉన్నారని టచ్ చేద్దామని చీప్ థాట్తోటే కదా వచ్చావు. స్నేహ, నేను ఒకసారి చెప్పేది విను. ఏమని చెప్తావు? ఆ అమ్మాయికి నేను కావాలనే డాష్ ఇవ్వలేదు, కావాలనే డ్రింక్ పోయలేదని చెప్తావు. ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? లక్ష్మి ఫ్రెండ్ అని లోపలికి వచ్చావు, లేదంటే గేట్ దాకా కూడా రాలేవు. స్నేహ, ఇంకొక్క మాట, లక్కీ నువ్వు ఇంకొక్క మాట అన్నావంటే బాగోదు చెప్తున్నా. లక్ష్మి, లక్కీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, జాబ్ లేకపోవచ్చు, కానీ మంచి క్యారెక్టర్ మాత్రం ఉంది. ఏ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేయడం కాదు కదా, కనీసం తప్పుగా చూడడు కూడా. ఈ పార్టీకి తను నేను రమ్మంటేనే వచ్చాడు. ఫ్రెండ్తో వచ్చిన ఫ్రెండ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, ఓకే, కానీ అవమానించకూడదు. సారీ. అది చెప్పాల్సింది నాకు కాదు, లక్కీకి. అదేం వద్దులే, పద. చూసావుగా, అది వాడి సంస్కారం. ద్వేషించిన వాళ్ళని కూడా క్షమిస్తాడు. కదా ఫోన్ వస్తుంది. తీ. తీ. ఎందుకు కట్ చేస్తున్నావు? ఒకసారి కాల్ ఎత్తి మాట్లాడు. ఏంటే నీ బాధ? ఒకసారి పైకి వస్తావా? దేనికి? నీతో ఒక 2 minutes మాట్లాడాలి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఐమ్ సారీ లక్కీ, నేను కావాలని అలా అనలేదు. నువ్వు కావాలని అన్నావో కడుపులో పెట్టుకుని అన్నావో కనుక్కోవడానికి రాలేదు. ఎందుకు పిలిచావో చెప్పు. సారీ చెప్పాను కదా, నీ కోపం ఇంకా తగ్గలేదా? నువ్వు కావాలంటే నన్ను ఏమైనా అను స్నేహ, పడతాను. కానీ లక్కీని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను. అదే ఎందుకు అంటున్నా? వాడు చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నీ కోసం ఏం చేయలేదు కదే. మన కోసం వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు అని క్యాల్కులేట్ చేసుకొని రియాక్ట్ అవ్వడానికి ఇది బిజినెస్ డీల్ కాదు, ఫ్రెండ్షిప్. నువ్వే వాడిని ఎన్నోసార్లు తిట్టావు కదా. నేను తిట్టచ్చు, నువ్వు తిట్టకూడదు. హ్యాపీ బర్త్డే. ఏంటి మావా, ఈరోజు మన ఫ్రెండ్స్ అందరూ పార్టీ పెట్టుకున్నాం, నువ్వు అక్కడవే మిస్ అయ్యావు తెలుసా? స్నేహ పార్టీకి పిలిచిందిరా, అందుకే ఇక్కడికి వచ్చాను. గర్ల్స్ నైట్, ఫుల్ కలర్స్, మంచి ఫిగర్స్ ఉంటారుగా, ఇంకేం కుమ్మే. రే, ఏంట్రా ఫిగర్లు? మనం చూడండి అమ్మాయిలా. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చందు నా వెనకాల ఎలా తిరిగేదో చూసావు కదా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందిరా? అయినా నువ్వు స్నేహ బర్త్డేకి వెళ్ళా అన్నావు, పక్కన లక్ష్మి లేదా? ఉందిరా, లక్ష్మి నా దేవతరా. ఎప్పుడు తన్నే తిడతావు కదరా, ఇప్పుడేం పొగుడుతున్నావు కొత్తగా? నేను లక్కీని తిట్టేది నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. అయినా స్నేహ అన్న మాటలకి లక్కీ ఇచ్చి పాడేసింది తెలుసా. ఏమైంది మావా అసలు? జీవితంలో కొంతమంది లేకపోతే మన లైఫ్ అక్కడితోనే అయిపోతుంది అనిపిస్తుంది చూడు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కాదురా, అంతకు మించి. అరే, లక్ష్మి వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే మావా. ఎవరు? ఇంకెవరు? ప్రవీణ్ గారు. సారీ, నువ్వు పార్టీకి రానన్నావు, కానీ నేనే ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను. నా వల్లే నీకు అవమానం జరిగింది. మొన్న నువ్వు నాకు చేసిన హెల్ప్కి నేను ఎన్నిసార్లు అవమానపడినా తప్పులేదు అనిపిస్తుంది. నేనేం నీకు అంత హెల్ప్ చేయలేదు. అసలు నువ్వు మన బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో
నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ బెనిఫిట్ పొందిన నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అయినా బ్యాంక్ ఎగ్జామ్ రోజులు సడన్గా ఎందుకు గుర్తొచ్చాయి? ఆ బ్యాంక్ ఎగ్జామ్ రోజులు నీకు గుర్తులేవేమో, కానీ నా లైఫ్లో ఆ రోజుని మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను.